నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కార్యకర్తల త్యాగాలను మరువం, అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నామన్న చంద్రబాబు. పోటీతత్వం, సమాఖ్య స్ఫూర్తితో ముందుకు సాగాలి, రాష్ట్రాలకు ప్రధాని మోదీ పిలుపు. అమరావతిలో విట్ విశ్వవిద్యాలయానికి 3న శంకుస్థాపన. తొలి దశలో 300 కోట్ల పెట్టుబడితో నిర్మాణాలు. సరిహద్దుల్లో కొనసాగుతున్న దాయాది ఆగడాలు. పాక్ రేంజర్ల కాల్పుల్లో 8కి చేరిన మృతుల సంఖ్య. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు మరో ఎదురుదెబ్బ. అవినీతి ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం.